అతిగా ఆవేశపడ్డము ఒక్క ఆరోగ్యానికి మాత్రమే కాదు, మన ఒంటికి ఇంటికి కూడా చేటే. వాడు రెచ్చగొట్టినాడనో వీడు రెచ్చగొట్టినాడనో ఎగేసుకొని గొడవలకు పోతే పోలీస్ కేసులు ముప్పతిప్పలు పడి 3 చెరువులు నీళ్లు తాగాల్సి వస్తుంది. ఏపీలో ఓట్ల పండగ అయిపోతానే రోడ్ల మీదకి వచ్చి విచ్చలవిడిగా వీరవిహారం చేసిన ఆవేశం స్టార్స్ అందరి పని పట్టే పనిలో పడినారంట. ఇప్పుడు సిట్ ఆఫీసర్లు ఊరూరు తిరిగి వెతికి మరీ ఒక్కొక్కరిని బొక్కలో పెట్టే పని చేస్తున్నారంట. కొట్టుకున్న కాడికి కొట్టుకున్నాము, తిట్టుకున్న కాడికి తిట్టుకున్నాము, ఇక అయిపోయింది కేల్ కథం దుకాన్ బంద్ అంటే అంతాలకే ఎట్లా ఇడ్చి పెడతారు. ఆఫీసర్ల కాడ నుంచి సురువు చేస్తే ఆ ఎవరు గాళ్ళలు ఎగిరేసి తొడలు కొట్టి మీసాలు తిప్పిండ్రు. అందరిని దొరకబట్టి ఇప్పుడు అసలు కథ చూపిస్తాం అంటున్నారు సిట్ ఆఫీసర్లు. ఏపీలో ఓట్ల పండుగ ఒడిచినాక 2-3 దినాలు రోడ్లెక్కి ధూమ్ తడాకా చేసిండ్రు కదా చాలా మంది. తాగుల తెంపుకున్న దూళ్ళ లెక్క రోడ్ల మీదకి వచ్చి దుమారం చేసిండ్రు కదా. ఆగో వాళ్ళందరినీ దొరకబట్టి మంచిగా మర్యాద చేసే ఇగురని చేస్తున్నారట. ఇప్పుడు కత్తులు బాంబులు గట్టిగా దొరికిన పల్నాడు జిల్లాలో తిరిగిండ్రు సిట్ ఆఫీసర్లు. పోలీసు వాళ్ళను ఊకబెట్టుకొని ఏమైంది, అయ్యింది, ఎన్ని కేసులు పెట్టిండ్రు, ఎంతమందిని లోపటేసిండ్రు, అన్ని ఇచ్చులు కచ్చకాయలన్నీ అడిగి తెలుసుకున్నారట. అట్లనే తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో పొట్టు లొల్లు లాయే కదా, అక్కడికి కూడా పోయిండ్రాట. లొల్లు ఎట్లా అయింది, ఎట్లా చేసిండ్రు అని మళ్ళోసారి అందరితోని విచారించిండ్రాట. అంతేకాదు కత్తులు కటార్లు పెట్టుకొని బండ్లల్లో తిరుగుతుంటే చెకింగ్లు చేయకుండా ఏం చేసిండ్రు, లోపలికి ఎట్లా ఇడిచిండ్రు అని ఆఫీసర్లను గట్టిగానే అరుచుకున్నారట సిట్ అధికారులు. అటు తాడిపత్రిలో కూడా పెద్దంత సేపు తిరిగిండ్రు. ఎక్కడెక్కడైతే లొల్లులు గట్టిగా అయినాయో ఆ వాడలన్నీ తిరిగిండ్రాట. మొత్తం రిపోర్టు రాసి పెద్ద ఆఫీసర్లకు పంపిస్తారట. పోలీసోళ్ళు ఆఫీసర్లు లొల్లులు చేసిన వాళ్ళు అందరి మెడకు ఉచ్చు గట్టిగానే బిగుస్తుందా అంటారు. మరి ఏమవుతుందో గాని అసలు మంచిగానే ఉంటారు. నడమ ఉత్త పుణ్యానికి రెచ్చిపోయి లొల్లులకు పోయిన వాళ్ళే ఇప్పుడు ఆగమవుతారు. అందుకే అడ్డమైన లొల్లులకు పోయేటోళ్ళు ఇప్పటికన్నా సప్పుడు దాకా ఇంట్లో ఊకుంటే మంచిగా ఉంటది అనుకుంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. ఈ మంత్రి సార్ ప్రజల భూమిని కబ్జా పెట్టినాడు. 1000 ఎకరాలు కబ్జా పెట్టి బంధువుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అధికారం ఉంది కదా అని అందిని కాడికి గుంజుకున్నాడు. ఏడ ఖాళీ స్థలం కనపడినా కథమే. ఇదిగో ఇట్లాంటి వార్తలు వినపడతాండే ఇంతకుముందు మాజీ మంత్రి మల్లారెడ్డి సార్ గురించి. కానీ ఇప్పుడు ఆ మల్లన్న వాళ్ళ అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి వాళ్ళ స్థలమే కబ్జా చేసినారని పెద్దలు ఒళ్ళే చేస్తున్నారు. ఇంకా ఆ పంచాయతీ ఏడ వరకు వచ్చిందో చూసొద్దాం పదండి. పాలమ్మి పూలమ్మి సంపాదించుకున్నా అని మల్లారెడ్డి సారు లేదు 10 ఏళ్ల సంది మా పేరు మీదనే ఉన్నది, మా దాంట్లో మేము కంచేసుకుంటే మల్లారెడ్డి ఆయన అల్లుడొచ్చి కూలగొట్టిలని అవతలోళ్ళు. 2 వద్దుల సంది అసలు ఒడుస్తలేదు గిలా భూమి పంచాయతీ. నాదంటే నాదని ఇద్దరి లొల్లికి దిగితే అధికారులు వచ్చి గొలుసులు పెట్టి కొలిసేరు, సర్వేలు చేసేరు. అట్టగా భూమి ఎవరిది ఏందనేది ముచ్చట ఆటంక చెప్తారట అధికారులు. ఇక ఇదిట్టుంటే ఇది నాది అని మల్లారెడ్డి వాళ్ళ అల్లుడు అంటుంటే అందులో సగం మాకుంది అని అవతల వాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఫోర్జరీ డాక్యుమెంట్ వాళ్ళ 4000 గజాలు మాకున్నది. ఆ కంపౌండ్ లోపల 2 ఎకరాల 20 గుంటలు 2 సర్వే నంబర్లలో ఉంది 82, 83. మాకు ఇవాళ కొత్తగా పెట్టుకునేది లేదు. 14 సంవత్సరాల కింద మేము కొన్నాం. సుధామని ఆయనది 4 ఎకరాల 24 గుంటలు బయట రోడ్ అవతల ఉన్నది. అనేది 182/E. అది ఫోర్జరీ డాక్యుమెంట్. ఆగనాట తప్పుడు కాగితాలు పెట్టిర్లాట. 14 ఏళ్ల కింద మల్లన్న 2.5 ఎకరాల భూమిని కొన్నాడట. ఇక ఇదిట్టుంటే ఇటు నా దగ్గర అన్ని కాగితాలు ఉన్నాయి, అందులో సగం భూమి మాదే అని ఇంకో 15 మంది మొత్తుకుంటున్నారు. గ్యారంటీగా మా భూమి కాబట్టి మేము డెఫినెట్ గా మేము పోయి మళ్ళీ బ్లూ షీట్స్ చేసుకొని మా భూమి మేము తీసుకుంటాం. ఎందుకంటే 4 ఎకరాలు 24 గుంటలు సుధామకుంటే ఆయనల నుంచి ఎకరం 5 గుంటలు దీంట్లో ఉంటే ఆయన నుంచి మేము 4000 గజాలు ఉంటే క్లారిటీగా 1 ఎకరం 29 గుంటలు పలు చర్చలు పలు దఫాలుగా మల్లారెడ్డి గారితో సంప్రదింపులు, రాజశేఖర రెడ్డి గారితో సంప్రదింపులు జరిగినాయి. ఆయన కొంచెం కూడా అవకాశం ఇయ్యక మీ భూమే కాదు మీ భూమే లేదు అని చెప్పి మేము దబాయించడం జరిగింది. విన్నరా? ఇక ఇదిట్టుంటే చుట్టూ తిరిగి సూరుకు నిప్పంటించినట్టు అటు తిరిగి ఇటు తిరిగి షెయి పార్టీ వాళ్ళకి అంటిస్తున్నాడు మల్లన్న. ఆయన దగ్గరున్న కాగితాలు అదే ఆ భూమి పత్రాలు తప్పు అని నిరూపిస్తే రాజీనామా చేస్తా అని అనుకొస్తున్నాడు. ఇప్పుడు నిరూపిస్తా కదా, జర్ర ఓపిక పట్టుండ్రి, రేపటిదాకా ఓపిక పట్టుండ్రి. ఎందుకంటే సర్వే రిపోర్టర్ వచ్చేదాకా ఓపిక పట్టుండ్రి. ఆయన రాజీనామా చేస్తాడా? నేను చేస్తాను. దాంట్లో పోర్జర్ ఉంటే నా దాంట్లో పోర్జర్ ఉంటే నేను చేస్తా, ఆయన దాంట్లో పోర్జర్ ఉంటే ఆయన చేస్తాడా? ఇక దీని మీద ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ అన్న ఏమంటుండో అది కూడా ఇన్నో చూపాలి. మేము 2017 ఎంటర్ అయినాం. తిరిగి అబ్జెక్షన్ ఫైల్ చేసిన మీద ఆగిపోయింది ఈ పర్మిషన్. ఎకరం 22 గుంటలు మా భూమి వెళ్ళింది. మాకు అమ్మిన కే సుధాంతో ఒక 10 సార్లు చర్చ చేసి
ఆయనకు న్యాయాన్ని ఒప్పించి మాకు వ్యతిరేకంగా మా డాక్యుమెంటేషన్ క్యాన్సిల్ కోసం మా మీద కోర్టుకు అప్రోచ్ అయ్యి మమ్మల్ని ఇబ్బంది పెట్టి నువ్వు 10 సంవత్సరాలు రాజ్యమేలో నువ్వు మున్సిపల్ పర్మిషన్ ఎందుకు తీసుకోలే, ఇంజక్షన్ ఆర్డర్ ఎందుకు వికెట్ చేయించుకోలే, దీని మీద ఎందుకు స్టాండ్ అయ్యలేవు నువ్వు మ్యాప్ మీద? ఇట్టా వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు ఒకరి మీదకొకరు గట్టిగానే ఆడిపోసుకుంటున్నారు. ఇప్పటికి భూమి పంచాది ఆడబడి ఈడబడి పార్టీలకు పూసుకునే తట్టే ఉన్నది కదా అనుకుంటున్నారట తెలంగాణ పబ్లిక్. మరి చూడాలి దీని మీద సర్వేలు చేసిన అధికారులు ఏం చెప్తారు, భూమి ఎవరిదని చెప్తారు అనేదిగా. ఏందో ఈ వెయిటింగు. ప్రతిసారి ఈ రోజు ఓట్లు వేసినామంటే 2 రోజుల్లో ఓట్లు లెక్కబెట్టి ఫలితాలు చెప్పేసేవాళ్ళు. గెలిచిన వాళ్ళు టకటకా పటాకులు కాల్చేవాళ్ళు, ఓడిన వాళ్ళు గమ్మున ఇంట్లో కూర్చునేవాళ్ళు. కానీ ఈసారే ఫలితాల కోసం 20 రోజులు వెయిట్ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారో ఏందో అని జనాలు బుర్ర బీక్కుంటున్నారు. దేశమంతా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మొత్తం 7 విడతల్లో ఎన్నికలు పెట్టినారు. మంది 4వ ఫేజ్లో అయిపోయింది. ఇప్పుడు 5వ ఫేజ్ వచ్చేసింది. పదండి ఆ సంగతి ఏందో చూద్దాం. దేశమంతా ఘనంగా నడుస్తున్నది ఎన్నికల జాతర. ఒక్కో జాగల ఒక్కోసారి ముగుస్తున్నాయి ఎలక్షన్లు. అట్లనే ఇక సోమవారం నాడు ఇంగిన్ని పార్లమెంట్ జాగలకు ఎలక్షన్లు అవుతున్నాయి. ఉత్తరప్రదేశ్లో 14, మహారాష్ట్రలో 13, బెంగాల్లో 7, బీహార్లో 5, ఒడిశాలో 5, జార్ఖండ్లో 3, జమ్మూ కాశ్మీర్ లడఖ్లో 1. అట్లా ఇక 49 జాగలల్లో అవుతుంది జాతర. ఓటింగ్ మిషన్లు, పెట్టెలు, బల్లలు అన్ని వేసుకొని తయారుగా ఉన్నారు అందరూ. ఏర్పాట్లు ఘనంగా చేసిండ్రాట. పోలీసోళ్ళు బందోబస్తు గట్టిగా పెట్టిర్రాట. అన్నిటికి మించి ఈసారి రాహుల్ గాంధీ నిలబడ్డ రాయ్బరేలీలా, స్మృతి ఇరానీ పోటీ చేస్తున్న అమేథీలా ఓట్ల పండుగ నడుస్తుంది. మరి ఏమవుతుందో ఎట్లయితుందో కానీ ఇంకో దిక్కు ఎలక్షన్లలో ఓటింగ్ శాతం పెంచడానికి ఆఫీసర్ల కాడ నుంచి ఆమ్ ఆద్మీ దాకా తీర్ల తిప్పలబడుతున్నారు. ఓటేసిన వాళ్ళకు అవిస్తాం ఇవిస్తామని ఆశ పెడుతున్నారు. ఇట్లనే ఇక ముంబై బెండి బజార్లో ఉన్న 100 ఏండ్ల నాటి నూర్ మహమ్మదీ హోటల్లో ఆఫర్ పెట్టిండ్రు. ఓటేసి ఏలికి ఇంకా అంటించుకొని వచ్చి హోటల్లో చూపిస్తే ఏం తిన్నా 100కి 10 రూపాయలు తగ్గిస్తారట. ఓటే ఇర్రి హోటల్కి వచ్చి అగ్గువల తినిపోర్రి అని ఆఫర్ పెట్టిండ్రు. అదివరకైనా 4వ విడత 3వ విడతలో కూడా ఎలక్షన్ల ఆఫర్లు గట్టిగానే పెట్టిండ్రు. ఓ ఓటలోళ్ళు ఓటేసిన వాళ్ళందరికీ పుణ్యానికే నాష్ట పెట్టిండ్రు. ఓటేసిన వాళ్ళంతా ఏలి కంటించుకున్న ఇంకు చూపెట్టి లైన్లు కట్టి మరీ నిండా తిని ఇంటికి పోయిండ్రు. అంతకుముందు ఓ జాగల లక్కీ డ్రా తీసి 3 ఓటర్లకు డైమండ్ రింగులు ఇచ్చిండ్రు. గిట్లా మీరు ఓటేసుడే మా భాగ్యం అన్నట్టు పబ్లిక్ కు ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నారు అందరూ. బాబ్బా ఏం జనము కనురెప్ప దూరం ఇసుక పోస్తే రాళ్ళంత మంది వచ్చినారు. ఆ జనం మధ్యలోకి పోతే ఊపిరాడాక ప్రాణాలు పోయేటట్టున్నాయి చూస్తా అంటే. దేని గురించి చెప్తాను కిట్టు అంటున్నారా? ఇంకేముంది, అటు 7 కొండలు ఎంకన్న కొండ, ఇటు యాదగిరి లక్ష్మీ నరసన్న గుట్ట జనాలతో చాలా నిండుగా కనిపిస్తుంది. ఆడ వరకు పోలేని వాళ్ళు ఉంటారనే నేను పట్టుకొచ్చిన. చూడండి ఒకసారి. అబ్బా అబ్బా ఎక్కడి జనం ఏం సంగతి. అటు యాదగిరి నరసన్న, ఇటు 7 కొండల ఎంకన్నా ఒకరికొకరు పోటీ పడి భక్తులను పిలిపించుకున్నట్టే కొడుతుంది కదా చూస్తుంటే. నీకెక్కువ మంది భక్తులు వస్తారా నాకెక్కువ మంది భక్తులు వస్తారా అని ఇద్దరు ఒక్కతాన కూర్చొని పోటీ పెట్టుకున్నట్టే పిలిపించుకుంటున్నారు కొండల మీదికి. అరే 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 ఏం జనం ఏంది కథ, చూడ్డానికి 2 కళ్ళు చాలట్లేదు పోండ్రి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనుకుంటా ఎంకన్న దర్శనానికి ఎగబడి గుట్ట నిండిరు భక్తులంతా. ఏం పబ్లిక్ వేల మందితోని ఎంకన్న కొండంతా సందు లేకుండా కిక్కిరిసింది. ఎంకన్నను చూడ్డానికి పిల్ల పాపలు వేసుకొని ముసలోళ్ళు ముడుగోళ్ళు మస్తుగా వచ్చిర్రు. ఎప్పటికీ శని అయితారాలనైతే ఇట్టనే ఉంటది గాని ఈ పారి నేలిగింత ఎక్కువ మందే వచ్చిర్రు భక్తులు కొండ మీదకి. పొల్లగాండ్లకు బల్లోటి లేవాయా, ఇక ఉట్టిగా ఇంటికాడుంటే ఉంటది, పొల్లగాళ్ళని వేసుకొని అట్ట పోయేస్తే బాగుంటది అనుకున్నారో ఏమో కొండకు బండ్లు కట్టిర్రు.
ఇక ఇదిట్టుంటే ఇటు యాదాద్రి నరసన్న దర్శన భాగ్యం కొరకు భక్తులు బగ్గగదిలో వచ్చారు. ఎంకన్న కాడికే గంతమంది పోతే నా తానికి ఎందుకు రారు అనుకున్నట్టున్నాడు కావచ్చు నరసన్న. అందుకే ఆయన కూడా మంచిగానే భక్తుల్ని పిలిపించుకున్నాడు. ఎండలోటి లేవు, మొగులోటి చల్లబడుతుంది. ఇక ఎట్టయితేంది ఓ పాలి పోయేద్దాం అనుకున్నట్టున్నారు. అందుకనే తీరుబాటు చేసుకొని పోయి పొద్దున్న నుంచి క్యూ లైన్లలో నిలబడి నరసన్న దర్శనం చేసుకున్నారు భక్తులు. సర్వదర్శనం కావాలంటే గట్టిగానే టైం పడుతుందట. రోడ్ల పోంటి వచ్చిపోయేటి బండ్లతోని మస్తు తక్లీఫ్ అవుతుందట. వీళ్ళిద్దరి కాడిట్టుంటే అటు శ్రీశైలం మల్లన్న కూడా నేనేమన్నా తక్కువనా అన్నట్టే కుప్పలు తెప్పలోనే భక్తుల్ని పిలిపించుకుంటున్నాడు. అటు శ్రీశైలం మల్లికార్జున స్వామి దగ్గరికి కూడా బాగానే పోయిరు భక్తులు. గంటల కమానం లైన్లలో నిలబడి పరమశివుని దర్శనం చేసుకున్నారు. విభూతి రుద్దుకొని కోరికలు కోరుకున్నారు. గిట్లా ఎండాకాలం సెలవులోటు ఉండుతోని గుళ్ళబాట పడుతున్నారు జనాలు. దైవ దర్శనాలకు బండ్లు కడుతున్నారు. మొక్కులు పెట్టుకొని కోటి వరాలు కోరుకుంటున్నారు భక్తులు. సీతయ్య ఎవరి మాట వినడు, నచ్చిందే చేస్తాడు, నోటికొచ్చిందే మాట్లాడతాడు. వద్దంటే వినడు, బలవంతం చేస్తే బాయ్ బాయ్ అంటాడు. అవును కానీ సినిమా సీతయ్య గది ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు అబ్బా అనుకుంటున్నారా? సినిమాల్లో సీతయ్య మాదిరే రాజకీయాల్లో కూడా ఓ సీతయ్య ఉన్నాడంట. మరి ఆ సీతయ్య కథ ఏంది, ఇంతకీ ఏమంటున్నాడు ఆ సీతయ్య? ఓసారి ఆయన సంగతి ఎందుకు కనుక్కొనిద్దాం పదండి. మన దిక్కే అనుకున్నాం గాని అన్ని దిక్కులా ఈ పార్టీ లీడర్లు ఉలిపి కట్టే లెక్కనే ఉన్నట్టున్నారు కదా అనుకుంటారట ఇప్పుడు చాలా మంది. ఏంటికంటే ఇగో ఈ సారే వల్ల ఎరికేనా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఈ పార్టీకి పెబ్బ పేరు అధీర్ రంజన్ చౌదరి. ఇక సారు సీతయ్య లెక్కనే చేస్తాడట. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతక్క మీద పొట్టు ఆడిపోసుకుంటాడట. ఓ దిక్కు మమతక్క చెయ్యి పార్టీలతో దోస్తాన్ చేస్తాంది. ఇండియా కూటమిలో అక్కదే పెద్ద చెయ్యి, జరగామెను ఏమనకు అని చెప్తున్నా అధీర్ రంజన్ అస్సలు మాటింటలేడట. ఊటకో ముచ్చట మాట్లాడుతుంది, గర్జుదీరు మనిషి, గామెతో మనకేంది అన్నట్టు చేస్తున్నాడట. సందు దొరికితే చాలు మమతక్కను పొరక సాధిస్తున్నాడట. అందుకే చెయ్యి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సారు గట్టిగానే గరమైందట. ఎవళ్ళు అవునన్నా కాదన్నా మమతక్క చెయ్యి పార్టీతోనే ఉంటది, ఇష్టం లేకపోతే వాళ్ళన్న ఎటన్నా పోవచ్చు అన్నట్టు మాట్లాడిండట. అయినా సుత అధీర్ రంజన్ తగ్గేదేలే అంటున్నాడట. ఖర్గే చెప్పినా వినేదే లేదు, మమతక్కను మాటికోసారి తిడతా అన్నట్టే చెప్తున్నాడట. ఈ అధీర్ రంజన్ చేయబట్టి మమతక్క ఎక్కడ అలిగి సపోర్టు చేయనంటదోనని చెయ్యి పార్టీ పెద్ద మనుషులకు బుగులైతున్నదట. ఇప్పుడు చెప్తే ఈనాడు, గిచ్చితే ఏడుస్తాడు. అధీర్ రంజన్ తోనే అంత పరిశానే ఉన్నది కదా అని తలకాయ పట్టుకుంటున్నారట. మరి ఏం చేస్తారో ఏమో చూసుకుంటా పోవాలి. ఏమైతే గాని చెయ్యి పార్టీ లీడర్లు భలే గమ్మతుంటారు అనుకుంటారట ఈ ముచ్చట చూసిన పబ్లిక్. గుళ్ళు గోపురాలు మన దగ్గరే ఉంటాయనుకుంటాం కానీ మన దేవుళ్ళకి మన దేశంలో కన్నా పక్క దేశాల్లోనే పెద్ద పెద్ద గుళ్ళు గోపురాలు ఉన్నాయి. మలేషియా, సింగపూర్లో కుమారస్వామి గుళ్ళు, కంబోడియాలో చాలా హిందూ దేవాలయాలు, ఈ మధ్య దుబాయ్లో కూడా ఒక పెద్ద గుడి కట్టేసినారు. అట్లాగే ఇప్పుడు మన తోక పట్టుకొని ఎలాడుతున్న శ్రీలంక దేశంలో కూడా ఓ గుడి కట్టినారంట. మరి ఆ గుడి సంగతి లేనిది, ఇంతకీ ఎవరిదా గుడి చూసొద్దాం పదండి. ఇక గిదే గుడి ఎవలదనుకుంటారు? సీతమ్మ గుడి. ఎక్కడ కట్టిర్రు అనుకుంటారు? శ్రీలంక దేశంలో కట్టిర్రు. రావణాసురునికి పూజలు చేసే లంకేయులు ఇప్పుడు సీతమ్మకు గుడి కట్టి పూజలు చేస్తాండ్రు. ఐతారం నాడే తెరుచుకున్నది ఈ సీతమ్మ గుడి. పూజకు గట్టిగానే పోయినరు లంక పబ్లిక్ అంతా. గోడల మీద సీతారామ లక్ష్మణులు అంజన్న బొమ్మలు వేసిండ్రు. గణేశుణ్ణి కూడా ప్రతిష్ఠ చేసిండ్రు. బాజాలు కొట్టి ధూమ్ ధామ్ చేసిండ్రు. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే లంకల సీతమ్మ గుడి కడుతున్నారని చెప్పి మొన్న 15-20 దినాల కిందనే ఆ దేశంకెళ్లి ఆఫీసర్లు మన దిక్కొచ్చిండ్రాట. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అయోధ్య పక్క పోంటే బారుతున్న సరయూ నదిలోకెళ్లి పవిత్రమైన నీళ్లు తీసుకుపోయిండ్రాట. మనోళ్లే బిందెలల్ల గంగ నీళ్లు నింపి శ్రీలంకకు పంపించిండ్రాట. అట్లా ఇక అయోధ్యలో బారుతున్న సరయూ నది నీళ్లతోని అభిషేకాలు చేసి శ్రీలంకల సీతమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసిర్రాట. రావణుని చెరకు సిక్కి లంకల కన్నమ కష్టాలు పడ్డది మన సీతమ్మ. అసోంటిది ఇప్పుడు ఆ లంకలనే సీతమ్మకు గుడి కట్టి పూజలు చేస్తాండ్రంటే గొప్ప ముచ్చట్నే అనుకుంటారట మనోళ్ళు చాలా మంది. వీధి వీధికి ఒక విగ్రహం కనబడతాయి మనకి. ఇంకా సిటీలో అయితే ప్రతి సిగ్నల్ దగ్గర ఒక విగ్రహం కనిపిస్తుంది. అది రాజకీయ నాయకుల విగ్రహాలే కావచ్చు, స్వతంత్ర సమరయోధుల విగ్రహాలే కావచ్చు. ఇంకా కొన్ని చోట్ల ప్రజలని ఆకట్టుకునేటట్టు కూడా కొన్ని విగ్రహాలు పెడతాంటారు.
అదిగో అట్లాగే పెట్టిన విగ్రహాన్ని చూడగానే ఏం రప్పించిందో ఏమో, రాత్రికి రాత్రే మాయం చేసినారంట. ఆ ముచ్చట ఏంది, యారైంది అంతా చూసొద్దాం పదండి. ముందుగాలనైతే పాత విగ్రహం ఎట్టుందో చూడు. ఎడిటర్ సాయన్న ఒక పాలు చూపెట్టే. చూసిరా, ఆలు మొగలు ఇద్దరు పొల్లగాళ్ళు, చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అన్నట్టు భలే ముద్దుగుండే కదా. ఇక ఇప్పుడు చూడు మల్లోపాలి. అది పచ్చని సంసారంలో నిప్పులు పోసిండు కదా ఎవడో బద్మాషిగాడు. ఇద్దరు ఆలు మొగలను ఇడ తీసిర్రు. హైదరాబాద్ పట్టణంలో ఉన్న జూబ్లీ హిల్స్ ఏరియాలో ఉండేది బొమ్మ. మరి గంత సక్కని జంటను చూసి ఎవని కళ్ళు మండినాయో ఏం పాడైందో ఏమో గాని మాపుకు మాపే ఆడామె బొమ్మను ఇద్దరు పొల్లగాళ్ళ బొమ్మల్ని మాయం చేసిర్రు. మొగాయన బొమ్మను కూడా ఎత్తుకపోదాం అనుకున్నట్టున్నారు. అటు కదిలిచ్చిర్రు గాని మళ్ళేమనుకున్నారో ఇడిచిపెట్టిపోయిర్రు. మాపటీలు కలిసి ఉన్న జంట తెల్లారి తలక దూరం అయింది. పొద్దున్న లేస్తే ఆగకుండా రస్తా ఉంటనే ఉంటది. 4 మూలలకేంచి బండ్లు వస్తూనే ఉంటాయి, నడుస్తూనే ఉంటాయి. అంత రస్తా మీద కూడా ఇంత ధైర్యం చేసి విగ్రహాలను ఎత్తుకపోయిందంటే గీళ్ళెవలో బాగా అనుభవం ఉన్న దొంగలే అనుకుంటున్నారట పట్నం పబ్లిక్. ఏమో పోలి పట్నంలో ఉన్న మనుషులకే కాదు బొమ్మలకు కూడా భద్రత లేకుండా అయింది. ఎండాకాలం వచ్చిందంటే చాలు చిన్నపిల్లకాయలు అతి ఇష్టంగా తినే పండ్లు ఏమన్నా ఉన్నాయంటే అవి యొక్క మామిడి పండ్లు మాత్రమే. అన్ని పండ్లు సంవత్సరం మొత్తం దొరుకుతాయి కానీ మామిడి పండ్లు దొరకవు కదా. అందుకే ఎండలకాలం వస్తే చాలు చిన్నపిల్లకాయలు చాలా ఇష్టంగా తింటాంటారు మామిడి పండ్లని. అందుకనే ఇదిగో ఇట్లా మామిడి పండ్లను కూడా కల్తీ చేస్తున్నారు పనికి మాలిన వాళ్ళు. చూడండి ఎట్లా చేస్తున్నారు. పండ్లు పొలాలు తింటే ఒంటికి మంచిది. ఒంట్లో పానం మంచిగా లేకుంటే 4 పండ్లు తెచ్చుకొని తిన్నావా అంటే పానం నిమ్మలం అవుతుంది అంటుంటారు చాలా మంది. కానీ ఇగో ఇటువంటి పండ్లు తింటే ఇక ఒంట్లో పానం మంచిగా కూడా ముచ్చట దేవుడు ఎరుగు కానీ ఉన్న పానం పోయేటట్టున్నది కదా. ఇగో గీడ కనపడుతున్నాయి చూసిరా. ఈ 6 లారీల నిండా ఉన్నాయి మామిడి పండ్లు. డబ్బాల నిండా మామిడి పండ్లను నింపి మందులు మాకులేసి మాగబెట్టి లారీల నిండేసి ఓ కాంచి ఇంకో కాడికి పంపిస్తున్నట. మరి ఎట్ట పసి కట్టిరో ఏమో గాని నడిమి ఇట్లా ఆదిలాబాద్కి రాగానే అక్కడి ఫుడ్ సేఫ్టీ అధికారులు అడ్డం తిరిగి పట్టుకున్నారు. చూడు 6 లారీల నిండా నింపుకొని ఎట్టబోతున్నారో. ఈ అన్నిటినీ మందులు మాకులేసి మాగబెట్టిర్రు. తాజా పండ్లని మార్కెట్లలో పెట్టి అమ్మేతందుకు తయారయ్యారు. అట్ట మందులేసి మాగబెట్టిన పండ్లను తిన్నాక ఇక రోగాలు రమ్మంటే ఎందుకు రావు అనుకుంటున్నారట చాలా మంది దానక. ఇక ఇదిట్టుంటే ఈ లారీలను పట్టుకొస్తున్న వాళ్ళ మీద కేసులు రాసి పండ్లను లారీలను సీజ్ చేసిరట అధికారులు. గావిటిని ఏడికేంచి ఏడికి పట్టుకపోతున్నారు, ఏంది కథ అనేటిదంతా కూపిలాగుతున్నట. అంతేకాదు ఎంత మంది వేసిర్రు, ఏమేం మందులు వేసిర్రు అనేటి అన్ని పరీక్షలు కూడా చేస్తున్నారట. కానీ చూడు ఎట్ట తయారయ్యారో మంది పానాలు తీసేటోళ్ళు. మొఖాలు చూసి బొట్లు పెట్టినట్టు కాలాన్ని బట్టి మోసాలు చేస్తున్నారు. ఎండాకాలం గోలిగా అందరూ ఎగబడి మామిడి పండ్లను కొంటుంటారు, ఒక తీరుగా తింటుంటారు అనుకున్నట్టున్నారు. అందుకనే ఇగో ఇట్ట తొందరగా మాగబెట్టాలని మందులు మాకులేసే ఉపాయం చేసిర్రు. మంది పానాలు తీసే కాడికి తయారయ్యారు అనుకుంటున్నారు అడగి ముచ్చటరికైన పబ్లిక్. ఏమో పోరి ఉప్పు పప్పు పాలు పెరుగు, ఉప్పుతో 9 పప్పుతోని 10 అన్నట్టు అన్ని కల్తీ సరికే తయారైతున్నాయి పోండ్రికి దునియా మీద. ఎట్ట పాడైద్దో ఏం పాడైద్దో చూడాలే.